అలాగే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. యూపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ సంబంధించి లాస్ట్ 5 ఇయర్స్‌గా మనందరూ పడుతున్నటువంటి తపనకి, తాపత్రయానికి ఆఖరికి 50 రోజుల వరకైతే వచ్చేసింది. సో, ఈ వీడియోలో ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా, మీ యొక్క టైంని కూడా నేను కిల్ చేయకుండా, అసలు యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు సరైన రైట్ ట్రాక్‌లో ఉంటుందా? అసలు మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది అనేది నేను ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్తాను. మీరు దాన్ని బట్టి అసెస్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది సరైన వేలో వెళ్తుందా? అసలు ఎగ్జామ్స్‌లో మార్క్స్ ఓరియెంటెడ్‌లో మనం అవుతున్న ప్రిపరేషన్‌కి మనం చదవాల్సినవన్నీ ఇంపార్టెంట్ మెటీరియల్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కానివ్వండి, స్టాండర్డ్ మెటీరియల్స్, స్టాండర్డ్ బుక్స్ ఎంతవరకు కవర్ చేశాము అనేవి మీకు నేను ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అయితే నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్‌లో అంటే మీరు ప్రిపేర్ చేసినటువంటి ఒక ఫుడ్‌లో ఈ యొక్క ఐటెమ్స్ అయితే మీరు ఇంక్లూడ్ చేశారా లేదా అనేది ఒకసారి ఫుడ్ అని కాదు, అంటే మీరు ప్రిపరేషన్‌లో భాగంగా ఇవి మీరు ఇంక్లూడ్ చేశారా లేదా ఒకసారి మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి. సో, నేనేంటంటే వీడియోలో టోటల్ మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ఏపీహిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ ఎస్&టీ. సో, నేను ఒక్కొక్కటి నేను చదువుతుంటాను. అది మీరు ఒకసారి కంప్లీట్ చేసారో లేదో చూడండి. ఫస్ట్ ఏంటంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ నుండి స్టార్ట్ చేద్దాం. సో, ఏపీ హిస్టరీ మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి, ఈ 5 చాప్టర్స్‌లో మీరు ఆల్రెడీ మీరు స్టాండర్డ్ బుక్స్ చాలా వరకు చదివే ఉంటారు. ఏపీ హిస్టరీలో మనకి మాక్సిమం అప్డేషన్స్ ఏవి ఉండవు కాబట్టి, మీరు ఏ బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నారో అది ఒకసారి మీరు కరెంట్ రిలేటెడ్ ఈ డేటా మనకి చాలా సార్లు తక్కువ ఉంటుంది కాబట్టి, స్టాటిక్ బుక్స్ చదువుకున్నారు కాబట్టి ఒకసారి ప్రిపేర్ అవ్వండి. బట్ ఎనీవే ఏంటంటే కొన్ని ఏపీ హిస్టరీలో ఏవైతే మనకి 5 చాప్టర్స్ ఉన్నాయో, క్రొనాలజీ అంటే ఫస్ట్ చాప్టర్ 1 శాతవాహనస్ కానివ్వండి, ఇక్ష్వాకుస్, మనకి ఈస్టర్న్ చాళుక్యస్ వీటిలో కింగ్స్ యొక్క క్రొనాలజీ, నెక్స్ట్ వాళ్ళ యొక్క వా మేము ఒక ఇన్‌స్క్రిప్షన్స్ కానివ్వండి, ఆ డేటా ఒక మీరు ఏ కింగ్ ఇన్‌స్క్రిప్షన్, తర్వాత లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ విత్ రిఫరెన్స్ టు తెలుగు లాంగ్వేజ్. సో, తెలుగు రైట్స్, తెలుగు ఒక ఇంపార్టెంట్ డేటా వర్క్స్ మీరు ఒకసారి చదువుకునే ఉంటారు. ఒకసారి మీరు అది క్లియర్‌గా చూసుకోండి. దాంతో పాటు యాజ్ యూజువల్ సేమ్ చాప్టర్ 2 ఆల్సో కాకతీయస్, మనకి విజయనగర కింగ్డమ్స్, కుతుబ్ షాహీస్, రెడ్డి కింగ్డమ్స్, ఇట్లా ఈ యొక్క కింగ్డమ్స్ కూడా సేమ్ యాజ్ పర్ చాప్టర్ 1లో ఏదైతే చెప్పానో సేమ్ అది కూడాని సేమ్ చాప్టర్ 2లో అదే. సేమ్ చాప్టర్ 3, 4, 5 కూడాని సేమ్ అదే స్టాటిక్ డేటా ఉంటుంది. దాంతో పాటు మీ యొక్క ప్రిపరేషన్‌లో టెస్ట్ సీరీస్ ఎంత వరకు పార్ట్ వచ్చింది. టెస్ట్ సీరీస్ ఏపీకి సంబంధించినటువంటి టెస్ట్ సీరీస్. ఈ డైరెక్ట్ క్వెషన్స్‌కి అనేవి ఆస్కారం మనకి చాలా తక్కువ ఉంటుంది. టెస్ట్ సీరీస్‌లో మనకి చాలా వరకు ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ చాలా వరకు వస్తుంటాయి. సో, ఆ టెస్ట్ సీరీస్‌లో కూడా మీరు ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో, అంటే మీరిప్పుడు కూడా డైరెక్ట్‌గా క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా స్టేట్మెంట్ బేస్డ్‌లో కూడా క్వెషన్స్ వస్తున్నాయి కాబట్టి, ఆ రకంగా మీరు ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నారు. మీరు ఆల్రెడీ కొన్ని టెస్ట్‌లు అటెంప్ట్ చేసి ఉంటారు. ఎంతవరకు మీరు అటెంప్ట్ చేశారనేది ఒకసారి మీరు చూసుకోండి. సో, పాలిటీ వరకొచ్చేసరికి ఆల్రెడీ మనకి పాలిటిక్స్ చాలా వరకు స్టాటిక్ బుక్స్ అయితే రిఫరెన్స్‌గా ఉన్నాయి. అది మీరు చదువుతారు. దాంతో పాటు కరెంట్ అఫైర్స్. రీసెంట్‌గా పాలిటీని మనం కరెంట్ అఫైర్స్‌కి లింక్ చేయాల్సి ఉంటుంది. ఆ పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఏవి లింక్ చేసుకున్నారు? పాలిటీ, కరెంట్ అఫైర్స్. దాంతో పాటు ఇప్పుడు కూడా మనం బ్యాక్ టు ఫ్రంట్ అంటే మనకు రివర్స్ ఇంజినీరింగ్ అంటారు. రీసెంట్ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని స్టాటిక్‌కి వెళ్ళాలి. రీసెంట్‌గా జమిలీ బిల్, రీసెంట్ కరెంట్ అఫైర్స్, లేదంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ కానివ్వండి. తర్వాత మనకి న్యా న్యాయ చట్టాలు. లేదు అంటే ఇట్లాంటివన్నీ. దీంతో పాటు మనకి ప ఆహ్, స్టాటిక్‌లో పాలిటీలో మనకి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ యొక్క ఇయర్ ఎండ్ రివ్యూస్ అనేవి మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతో పాటు పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంట్ యొక్క ఇయర్ ఎండ్ రివ్యూ. బి బికాజ్ ఏంటంటే ఇవి మనకి ఒక షార్ట్ నోట్స్ లాగా యూజ్ అవుతాయి. ఇయర్ ఎండ్ రివ్యూస్ అనేవి షార్ట్ నోట్స్ లాగా మనకి యూజ్‌ఫుల్ అవుతాయి. సో, ఆ ఇయర్ ఎండ్ రివ్యూస్ మీరు ఎంతవరకు చదివారు? సో, మీ ప్రిపరేషన్‌లో మీరు ఎలా కరెంట్ అఫైర్స్ చదువుతారు, వేరియస్ కరెంట్ అఫైర్స్ అది ఎలాగో ఉండదే. సో, ఈ యొక్క ఇయర్ ఎండ్ రివ్యూస్‌తో పాటు, ఈ యొక్క కరెంట్ అఫైర్స్‌తో పాటు ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు నెగ్లెక్ట్ చేసుంటే అట్‌లీస్ట్ ఇయర్ ఎండ్ రివ్యూస్ ఆల్రెడీ కొన్ని కరెంట్ అఫైర్స్‌లో కవర్ అవుతాయి. కరెంట్ అఫైర్స్‌లో కవర్ కానివి మీరు ఒకసారి ఇయర్ ఎండ్ రివ్యూస్ చూసుకోండి. ఎందుకనంటే అవి ఆల్రెడీ మనకు ఒక షార్ట్ నోట్స్ లాగా ఎగ్జామ్‌లో మనకి కొన్నిసార్లు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇయర్ ఎండ్ రివ్యూస్. ఎందుకంటే ఎగ్జామినర్ అనేవారు క్వెషన్స్ అనేవి స్టాండర్డ్ డేటా నుండి మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వేరే ప్రైవేట్ బుక్స్ తీసుకొని చాలా తక్కువ. స్టాండర్డ్ వెబ్‌సైట్స్, స్టాండర్డ్ రిపోర్ట్స్, స్టాండర్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుండి వాళ్ళు తీసుకుంటారు. స్టాండర్డ్ ఆర్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అథరైజ్డ్ వెబ్‌సైట్స్ నుండి మాత్రమే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఎందుకనంటే
రేపొద్దున నేను కోర్టు కేస్ అయినప్పుడు దానికి స్టాటిక్ రిఫరెన్స్ అనేది వాళ్ళు అది చూపించి మాత్రమే కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఇన్‌కేస్ ఇవి రాకూడదని కోరుకుందాం. సో, అందుకనే మీరు ఇండియన్ రివ్యూస్ కూడా ఒకసారి చదవండి. దీంతో పాటు మనకి ఎకానమీకి మీకు ఆల్రెడీ స్టార్టింగ్ 1-3 చాప్టర్స్ ఇండియన్ ఎకానమీ చూద్దాం. 1-3 చాప్టర్స్ మీరు ఆల్రెడీ ఎకానమీకి సబ్జెక్ట్ చదివే ఉంటారు. దాంతో పాటు మీరు ఎకానమీలో ప్రెజెంట్ ఇండియన్ బడ్జెట్ వస్తుంది. ఇండియన్ బడ్జెట్‌తో పాటు ఏపీ గవర్నమెంట్ బడ్జెట్ కూడా ఉంది. సో, ఇండియన్ బడ్జెట్‌తో పాటు ఇండియన్ ఎకనామిక్ సర్వే. ఇండియన్ ఎకనామిక్ సర్వేతో పాటు దీంతో పాటు ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా ఆల్రెడీ వచ్చున్నాయి. సో, ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇయర్ ఎండ్ రివ్యూస్ అనేవి ఎందుకు చెప్తానంటే కరెంట్ అఫైర్స్‌తో పాటు ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా చాలా వరకు మనకి యూజ్ అవుతాయి. సో, ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సర్వేలో చాలా వరకు మనకి థర్డ్ చాప్టర్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ థర్డ్ చాప్టర్ మనకి ఏదైతే మన సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ ఉందో చాలా వరకు స్టాటిక్ డేటా అనేది మనకి సర్వేలో కవర్ అయ్యింది. ఇండియన్ ఎకనామిక్ సర్వే మీరు ఒకసారి చూడండి. మనకి సిలబస్ రిలేటెడ్‌గా ఉన్న చాలా వరకు డేటా అనేది సర్వేలో కవర్ అయ్యింది. డైరెక్ట్‌గా సర్వే నుండి క్వెషన్స్ అడుగుతారు. రీసెంట్‌గా జరిగిన టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2లో కూడా డైరెక్ట్‌గా సర్వే బేస్ చేసుకొని చాలా వరకు క్వెషన్స్ వచ్చాయి. బడ్జెట్ బేస్ చేసుకొని క్వెషన్స్ కూడా వచ్చాయి. సో, బడ్జెట్‌లో ఏ సెక్టర్ ఎంత ఎలొకేషన్ చేశారు, స్కీమ్స్ కానివ్వండి, సర్వేలో మనకి ఆహ్, ఏది మనకి స్టాటిక్ డేటా ఉంటుందో అది మనకి ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ స్టాటిక్ డేటా కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఉన్న స్టాటిక్ డేటా కానివ్వండి, డైరెక్ట్‌గా మనకి వస్తున్నాయి కాబట్టి సర్వే బడ్జెట్‌ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. దాంతో పాటు ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. దీంతో పాటు మనకి ఏపీ ఎకానమీ చూసుకుంటే మనకి 2 చాప్టర్స్ ఉన్నా సరే వెరీ వెరీ లెంథీ సిలబస్ అని చెప్పాలి. దీనిలో మనం సర్వే చదవాల్సి ఉంటుంది. బడ్జెట్ చదవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. అది ఒకసారి చూడండి. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ చూడాల్సి ఉంటుంది. దాంతో పాటు వైట్ పేపర్స్ అండ్ పాలిసీస్. ఎందుకనంటే 2016 ఆర్ 18లో చాలా వరకు క్వెషన్స్ వైట్ పేపర్స్ నుండి వచ్చాయి. కొంతవరకు డేటా కవర్ అయింది. సో, పాలిసీస్ కూడా సో, దాన్ని బేస్ చేసుకొని మనం కూడా ఈసారి వైట్ పేపర్స్, పాలిసీస్ బాగా చదవాలి. ఎక్కువగా వైట్ పేపర్స్ మీరు టైం లేకపోతే అట్‌లీస్ట్ మీరు యాప్ ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం, పీ ఫర్ పవర్ సెక్టర్ చదవండి వైట్ పేపర్స్ అనేవి. లేదు ఇంకా టైం ఉంటే నేచర్ రిసోర్సెస్ కూడా ఒక వైట్ పేపర్ ఉంది. అది చూడండి. పాలిసీస్‌లో మీకు ఆల్రెడీ సిలబస్‌లో మెన్షన్ చేశారు. ఎంఎస్ఎంఈ పాలిసీ మనం చదవాల్సి ఉంటుంది. ఇండస్ట్రియల్ పాలిసీ చదవాలి. తర్వాత న్యూ అండ్ రెన్యూవల్ ఎనర్జీ ఒకవేళ మనకి ఈ యొక్క సిలబస్‌లో కవర్ అవ్వకపోయినా సరే మనకి న్యూ అండ్ రెన్యూవల్ ఎనర్జీ అనేది మనకి ఎన్విరాన్మెంటల్ వాళ్ళు రిలేటెడ్ డేటా ఇచ్చినా ఇవ్వచ్చు. సో, అందుకే న్యూ అండ్ రెన్యూవల్ ఎనర్జీ పాలిసీ మీరు చదవండి. ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలిసీ దాంతో పాటు మీకు ఐటీ పాలిసీ కూడా ఐటీ పాలిసీ కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌లో చాలా వరకు మనకి స్టాటిక్ డేటా కవర్ అయింది. సో, ఆ డేటాను మాత్రం స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. అది ఒకసారి చదవండి. ఓకే. ఇయర్ ఎండ్ రివ్యూస్ మనకుండవు కాబట్టి స్టేట్స్ సంబంధించి ఇవి ఒకసారి చూసుకోండి. సర్వే, బడ్జెట్, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్స్, వైట్ పేపర్స్ అండ్ పాలిసీస్. ఓకే. దీంతో పాటు ఇప్పుడు మన సైన్స్ టెక్నాలజీకి వద్దాం. మీరు ఆల్రెడీ స్టాటిక్ బుక్స్ చాలా వరకు చదివారు. ఫస్ట్ చాప్టర్ చాలా హెవీగా ఉంటుంది. రిమైనింగ్ 3-4 చాప్టర్స్ అనేవి సిలబస్ యాస్ కంపేర్డ్ టు ఫస్ట్ చాప్టర్ తక్కువ సిలబస్సే. సో, అందుకనే మీరేం చేస్తారంటే ఫస్ట్ దీనిలో కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మీ స్టాటిక్ బుక్‌తో పాటు కరెంట్ అఫైర్స్‌తో పాటు వన్ మోర్ థింగ్ ఐ ఫర్‌గెట్ కరెంట్ అఫైర్స్ అనేవి లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. 1 ఇయర్ దాటి వెళ్తారని మనం చెప్పలేం. ఇన్ కేస్ వెళ్తే ఏం చేయలేం. బట్ ఎనీవే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఈస్ సమ్‌వాట్ మచ్ ఇంపార్టెంట్. బట్ ఎనీవే లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఈస్ వెరీ 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 క్రూషియల్ ఫర్ ఎనీ ఎగ్జామ్స్. ఓకే. 1 year important, 6 months is much important. Last 3 months current affairs is much much important. సో, ఒకవేళ మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ టైం లేకపోతే 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవండి. ఇన్‌కేస్ మీకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా టైం లేదు అని అనుకుంటే, ఈ యొక్క 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ అంటే నవంబర్, డిసెంబర్, జాన్, సమ్ పార్ట్ ఆఫ్ ఫిబ్రవరి. సో, నవంబర్ నుండి కరెంట్ అఫైర్స్ అని అట్‌లీస్ట్ మీరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి కరెంట్ అఫైర్స్‌ని చాలా కూల్ అండ్ కుషన్‌గా చదవండి. టైం ఉంటే జూలైకి వెళ్ళండి. ఇంకా రివిజన్ చేసినట్టుంటే సో, యూ కెన్ గో ఫర్ ఫెబ్ ఆర్ జనవరి. ఇలా కరెంట్ అఫైర్స్ మీరు సెగ్రిగేట్ చేసుకొని రండి. సో, ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్
క్లైమేట్ చేంజ్. సో, వీళ్ళు కూడా ఇయర్ ఎండ్ రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అవి కూడా మీ ప్రిపరేషన్‌లో పార్ట్‌గా వాటికి జోడించండి. ఎందుకనంటే అవి ఆల్రెడీ స్టాటిక్ డేటా ఉంది. దానిలో క్లియర్‌గా ఏవేవి అచీవ్‌మెంట్స్ ఏవి ఉన్నాయో అవి వాళ్ళు క్లియర్‌గా ఇన్సర్ట్ చేయడం జరిగింది. కొన్నిసార్లు ఎగ్జామినర్స్ అనేవారు ఒ వాళ్ళంతా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కాబట్టి వాళ్ళు ఎట్లైనా స్టాటిక్ డేటాను తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో, ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా చదవండి. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దీనితో పాటు కరెంట్ అఫైర్స్ అనేవి కూడా ఒకసారి చూసుకోండి. లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఒకవేళ మీకు టైం ఉంటే ఓకే. టైం లేకపోతే డైలీ జీకే టుడే కరెంట్ అఫైర్స్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. లేదు అంటే పీఐబీ కరెంట్ అఫైర్స్ చూడండి. విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. లేదు విజన్ ఐఏఎస్ చూద్దామన్నా మీ ఇష్టమే. ఓకే. సో, ఇది నేను బేసిక్‌గా చెప్పాలనుకుంటుంది. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ కవర్ చేసుంటే ఆహ్, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అంటే చాలా వరకు మనకి కరెంట్ అఫైర్స్ నుండి డేటా ఎక్కువొస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్‌కోర్స్ మనకి స్టాటిక్ డేటా ఉన్నప్పటికీ ఇది ఒక వెరీ వెరీ డైనమిక్ సబ్జెక్ట్. సో, అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీ వరకొచ్చేసరికి మీకు కరెంట్ అఫైర్స్ పైన డిపెండ్ అవ్వాలి ఉంటుంది. ముందు వాటిలో క్వెషన్ చూస్తే అది బేస్డ్ ఆన్ పాస్ట్ రీసెంట్ ట్రెండ్స్. ఎందుకంటే ఇంతకు ముందు ఏపీపీఎస్సీ పేపర్స్ రీసెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్స్ చూస్తుంటే ఎక్కువగా కూడా సిలబస్ రిలేటెడ్‌గా ఉంటూ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. సో, అది మీరు చూడాలి. సో, ఎకానమీ చూసుకుంటే ఎకానమీలో కూడా మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో, ఎకానమీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు కవర్ చేయండి. ఇట్స్ బేస్డ్ ఆన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ ఎనీ న్యూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో, ఇన్ అగ్రికల్చర్. సో, అట్లాంటివన్నీ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. సో, మనకి పాలిటీ కూడాని కరెంట్ అఫైర్స్ లింక్ డేటాకి మీరు చూసుకోవాలి. ముఖ్యంగా మీరు ఎన్ని చదివినా సరే సర్వే బడ్జెట్, ఇండియన్ అండ్ ఏపీ అండ్ సర్వే బడ్జెట్, సారీ. సో, ఆల్రెడీ టోల్డ్ ఇండియన్ ఏపీ సర్వే బడ్జెట్, ఇయర్ ఎండ్ రివ్యూస్, వైట్ పేపర్స్ అండ్ పాలిసీస్ అనేవి మీరు చదువుకొని మాత్రం ఎగ్జామ్‌కి వెళ్ళండి. ఇయర్ ఎండ్ రివ్యూస్‌ని కూడా జోడించండి. ఓకే. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ బాగా క్లియర్‌గా చూడండి. ఇక టైం ఉంటే ఇంకో 6 మంత్స్ ఎక్స్‌టెండ్ చేయండి. ఆల్రెడీ యూ హావ్ రివిజన్ ఫ్రమ్ పాస్ట్ 1 ఇయర్. సో, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోండి. ఓకే. సో, దానికోసం నేను వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీరు ఈ ప్రిపరేషన్‌లో ఇవన్నీ కూడా ఒకసారి జోడించుకొని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. ఒకవేళ గనుక ఏవైనా మిస్ అయ్యుంటే ఒకసారి వాటిని కవర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవి చదువుకుని ఒక ఎగ్జామ్‌కెళ్ళండి. 900 పోస్టులున్నాయి కాబట్టి దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక మంచి నోటిఫికేషన్ కాబట్టి. ఎందుకంటే అప్‌కమింగ్ జాబ్ క్యాలెండర్‌లో గ్రూప్ 2 పోస్టులు కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఆఫ్‌కోర్స్ రియల్ ఆర్ ఫేక్ ఉన్న ఇన్ఫర్మేషన్‌లో లేవు కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్‌లోనే ఒక మంచి జాబ్‌లో సెటిల్ అవ్వాలని చెప్పి ప్రిపేర్ అవ్వండి. 50 డేస్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి కొత్తగా చదివే టైం కాదు. ఎక్సెప్ట్ కరెంట్ అఫైర్స్. రివిజన్ చేయండి. లేదా టెస్ట్ సీరీస్ రాయండి. టెస్ట్ సీరీస్ మీద ఓవర్‌లే అండ్ టెస్ట్ సీరీస్ ఈస్ వెరీ మచ్ సమ్‌వాట్ మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఆహ్, అట్‌లీస్ట్ జనవరి 20తోనే టెస్ట్ సీరీస్ క్లోజ్ చేసి ఎగ్జామ్‌కి 1 మంత్ ముందు వరకు టెస్ట్ సీరీస్ కాకుండా రివిజన్ ఏదైతే ఇప్పటివరకు టెస్ట్ సీరీస్ రాసారో, టెస్ట్ సీరీస్‌ని రివిజన్ చేయండి. టెస్ట్ సీరీస్‌ని రివిజన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్ చేసి ఏవైతే మీరు మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఓకే. ఫైనల్‌గా ఏంటంటే ఇంకా ఏమైనా సరే కరెంట్ అఫైర్స్ అనేవి మన యాప్‌లో చాలా తక్కువ అమౌంట్‌లో ఉంటుంది. ఒకసారి మీరు డిస్క్రిప్షన్‌లో దానికి లింక్స్ ఇస్తాను. మీకేమైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఒకసారి చూడండి. ఆల్‌మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హావ్ జాయిన్డ్ దిస్ కోర్స్. వందల మంది కూడా మన యొక్క కోర్స్‌ని జాయిన్ అయ్యారు. మీకేమైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే డిస్క్రిప్షన్‌లో మనకి లింక్ ఉంది. మనకి అన్నీ కూడా రూ. 5 9 ఇలా తక్కువ అమౌంట్‌లోనే పెట్టడం జరిగింది కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. ఒకసారి మీకు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో, థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.